హాయ్ గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో అయితే జాబ్స్కి రిలేటెడ్ అప్డేట్ అయితే రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరీర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాలో కండి. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా నుంచి వెళ్ళి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి అప్డేట్, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ కూడా హైరింగ్ అయితే రెజ్యూమ్ జరిగింది. సో దాని గురించి ఫుల్ రిసోర్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసినారో వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది పోస్ట్ చేసిన దీనికి ఓపెనింగ్స్ ఎన్నో కొన్ని ఉన్నాయి. సో ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అంటే జరిగినప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ లింక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో అలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. సో ఇది ఒకటి మరీ నాన్ ఐటీ కాకుండా మనకి ఐటీ సైడ్ వెళ్ళే వారికి కొంచెం ఎంట్రీ పాత్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ దీనికి వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీని శాలరీ వచ్చేసి 3 to 6 lakhs per annum అయితే ఉంది. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇది చూడండి, ఇక్కడ జస్ట్ నో పోస్ట్ చేసినారు. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండండి. సో జస్ట్ నో పోస్ట్ చేసినారు కాబట్టి మనకి అప్లికేషన్స్ ఎక్కువ మందికి తీసుకుంటారు అన్నట్టు. సో అట్లా ఓపెనింగ్స్ వచ్చేసి ఇక్కడ 50 అనే మెన్షన్ చేసినారు. సో మనం ఒకసారి ఫుల్ వీడియో, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అదంతా కూడా డిస్కస్ చేద్దాం. సో దీనికి వచ్చేసి మనకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అంటే మనకి ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ని టెక్నికల్గా సపోర్ట్ రోల్ లాగా వర్క్ చేయడం. ఎవరైతే ఎంప్లాయీస్ కంపెనీలో వర్క్ చేస్తారో వాళ్ళకి ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడం. సో వాళ్ళు ఇక్కడ కొన్ని ప్రాపర్ క్లియర్గా మెన్షన్ చేసినారో చూద్దాం. అండ్ ఒకటి బోర్డులో పెట్టినారు వాళ్ళు ఏంటంటే మనకి లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ, అంటే ఎవరైతే ఇమీడియట్గా వాళ్ళకి అంటే హైరింగ్ అనేది రిక్వైర్మెంట్ అర్జెంట్ ఉందన్నట్టు వాళ్ళకి. సో ఇమీడియట్ జాయినర్స్ని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాపర్గా అంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు చూద్దాం. అండ్ ద సపోర్ట్ అండ్ రెస్పాన్స్ ఫర్ రెస్పాండింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఇంక్లూడింగ్ నాట్ బట్ లిమిటెడ్ టు ఆన్సరింగ్ కాల్స్ వయా ఫోన్, కస్టమర్ ఈమెయిల్, చాట్ సపోర్ట్ అండ్ రిక్వెస్ట్ అండ్ ప్రొవైడింగ్ after hours on call support for troubleshooting technical issues, and support end user devices, peripherals including but not limited to computer hardware, operating systems in communication, software application, data processing, security. And support activities include supporting end users, accepting IT breakup fix requests from customers across multiple entry points, and providing IT breakup issue fix resolution, escalation of the issue to the appropriate. So means ఒకవేళ మన వల్ల కాకపోతే నెక్స్ట్ హైయర్ ఎండ్ టీం వరకు మనం ఆ ఇష్యూ అనేది ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ లైన్ help desk resolve basic L1 and some level L2 issues including remotely troubleshooting issues related to hardware and software, typically Mac, Windows OS, Apple, Google work and Android phone support. సో ఇలాంటి అన్నిటి వారికి మనం సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రీసెర్చ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ 2 years ప్రిఫర్డ్. 6 months 1 year మ్యాండేటరీ అని పెట్టినారు. 2 years ఉన్న వాళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎక్సెప్షనల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఫోకస్ ఆన్ ర్యాపోర్ట్ బిల్డింగ్ అండ్ రీజనింగ్ అండ్ క్వశ్చనింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ గుడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ప్రొఫిషియెంట్ ఇన్ యాపిల్ హార్డ్వేర్, మ్యాక్ ఓఎస్ అండ్ గూగుల్ షీట్ అండ్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఉండాలి. అండ్ ఆఫీస్ 365 వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. గుడ్ టు హ్యావ్ ఐటీఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైబ్రరీ ఏదో ఉంటుంది, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ ఇది ఐటీఐ అంటే, సో దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏదో ఒక మంచి కాలేజ్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ ఉండాలి. ప్రీవియస్ టెక్నికల్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేసినారు. సో వాటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకైతే కాంటాక్ట్ కండి. అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టినారు, బట్ ఐ థింక్ దీనికి గ్రాడ్యుయేషన్ కావాల్సి ఉంటుంది, బట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టినారు. సో మీరు ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఏ డీటెయిల్స్ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ అక్కడితో అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ ఒక మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారని అనుకున్నాను. సో ఇలాంటి జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో కండి. అండ్ ఇక్కడ గుర్రం విక్రమ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Ta-da.